ఇంకా మెయిన్ హైలైట్ మనకి గత 2 రోజుల నుంచిగా బాగా నానుతుంది. నిన్న ఎస్పెషల్లీ కొంచెం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే కనుక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అప్పటికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్తో నివేదిక అంటే విచారణ జరపడం. సో దానికి సంబంధించిన అంశమే ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే కనుక మంత్రిమండలి ఆమోదంతోనే బ్యారేజ్ల నిర్మాణం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు తర్వాత ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని చెప్పేసి ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్కి, ఇప్పుడు ప్రెసిడెంట్ మాజీ సీఎం కేసీఆర్కి, అదేవిధంగా అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్కి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అప్పటికి హరీష్ రావుకి, ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న ఈటెల రాజేందర్ అయితే విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. నాతో పాటు హరీష్ తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్ చేశాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ వాంగ్మూలం. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్లు వెల్లడి. నిర్మాణాల్లో ఆర్థిక పరమైన క్రమశిక్షణ లోపించిందా అన్న జస్టిస్ ఘోష్. ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్న ఈటెల. కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణాలు నాటి భారాస మంత్రి మండలి నిర్ణయంతోనే జరిగాయని ఆ ప్రభుత్వంతో ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రస్తుతం భాజపా ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల శుక్రవారం హాజరయ్యారు. బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో మధ్యాహ్నం 6 గంటల పాటు అయితే విచారించింది. ఈటెలను మొత్తం 19 ప్రశ్నలు అయితే అడిగింది. వాటికి ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని అయితే నమోదు చేసింది. గత ప్రభుత్వంలో ఏ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు, 3 బ్యారేజీల నిర్ణయం ఎవరు తీసుకున్నారు, తదితర అంశాలను అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తంగా 19 ప్రశ్నలు అయితే సంధించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరొక పేపర్లో ఎలాంటి వార్త ఉందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సేమ్ అంశానికి సంబంధించి ఇది కేసీఆర్ నిర్ణయమే. ఆయనతో పాటు నాటి మంత్రివర్గము కాళేశ్వరం బ్యారేజ్లో కట్టాలని తీర్మానించింది. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. అక్కడి నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసీ లేఖ అయితే రాసింది. సాగునీటి అవసరాలు రీత్యానే ప్రాజెక్టుల రీడిజైన్. కాళేశ్వరం తొలి అంచనా, అదేవిధంగా వ్యయం 60,000 కోట్లే, ఆ తర్వాత పలు మార్పులతో 80,000 కోట్లకు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజ్లు నిర్మించాలనే నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివర్గ మండలి తీసుకున్నది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణలో భాగంగా శుక్రవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట ఆయన హాజరయ్యారు. 18 నిమిషాల పాటు కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. 38,000 కోట్లతో తలపెట్టిన ప్రాణహిత జీవుల ప్రాజెక్టు నిర్మిస్తే ముంపు సమస్యతో పాటు అభయారణ్యానికి ఇబ్బందులు ఏర్పడతాయంటూ మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. తుమ్మిడిహెడ్డి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం అప్పట్లో తేల్చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే దీన్ని నిర్ణయించడం జరిగిందంటూ కూడా నిన్న సమాధానం చెప్పడం జరిగింది విచారణలో భాగంగా. రైట్, ఇక మనతో పాటు జూమ్ లోకి యాడ్ అవుతున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ నాయుడు గారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్ చేయండి. ఓకే, రైట్. మనం నిన్నటి అంశం ఒకసారి తీసుకున్నట్లయితే కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఈటెల రాజేందర్ని విచారణ చేయడం జరిగింది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ వచ్చి. సో దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. 19 ప్రశ్నలు అయితే సంధించారు. ఎవరి నిర్ణయం ద్వారా తీసుకున్నారు, ఎందుకు ప్రాజెక్టు వ్యయం పెరిగిందని. సో ఈ అంశం ఏ విధంగా తేలే అంశమేనంటారా? ఖచ్చితంగా పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. తేలే అంశమే, తేలకుండా ఎట్లా ఉంటుంది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఉంది, ఆశ్రిత పక్షపాతం ఉంది, అట్లాగే ఒక రకంగా చెప్పే అహంకారం, నేను తప్ప ఇంకెవరికి ఇంజనీరు నేను అని ఆ రకంగా ఆయన ప్రవర్తించారు. కానీ వాస్తవం ఏమిటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 అంశాలు మనం స్పష్టంగా తీసుకోవాలి. అంటే తెలంగాణ మునుమును గమనించి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ వచ్చింది కనుక నీళ్ల విషయంలో నేను స్పష్టంగా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాళేశ్వరం కానీ, అట్లాగే మనకు మిషన్ కాకతీయ కానీ, ఒక చెప్పాలంటే ఈ 3 కూడా నీళ్లకు సంబంధించిన అంశాలు. మిషన్ కాకతీయ చెరువుల బాగు కోసం, మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం, మిషన్ కాళేశ్వరం రెండింటి కోసం, మరొక సాగునీరు, తాగునీరు, పరిశ్రమల కోసం. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టొద్దని ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారు. అమలు చేసే క్రమంలో మనం ఇల్లు కట్టియాలనుకున్నాం అనుకోండి, సివిల్ ఇంజనీర్ కప్ చెప్తాం. సివిల్ ఇంజనీర్ ఏం చేయాలి, ఎంత స్టీల్ వాడాలి, ఏ రకమైన మందంతో వాడాలి, ఎంత సిమెంట్ వాడాలి, ఏ రకమైన సిమెంట్ వాడాలి, నిర్ణయం చేసేది వాళ్ళు కదా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిడబ్ల్యూసీ అనుమతి వచ్చింది,
అట్లాగే మిగతా అన్ని పర్యావరణ అనుమతులు అన్ని వచ్చిన తర్వాతనే అనేక అభ్యంతరాల మధ్యన దీన్ని పూర్తి చేయడం జరిగింది. నిజమే, 1-2 పిల్లలు కుమినే కాబట్టి. కానీ మొత్తం కమిషన్ విచారణ ఏమైతుందంటే మెల్లమెల్లగా 135 మంది సాక్షులు ఇప్పటికి విచారించింది. 135లో అందరూ కూడా నాన్ అఫీషియల్స్, కొందరు నాన్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. అంటే కొందరు ఎక్స్పర్ట్స్, ఉదాహరణ కోదండరాము, లేకపోతే వి ప్రకాష్, ఇటుపక్క అటుపక్క అందరినీ విచారించారు. ఇప్పుడు అంతేందంటే ఈ కమిషన్ సరిగ్గా 14 నెలలు పూర్తి అయింది. ఇప్పటికి కమిషన్ పని మొదలుపెట్టి ఇంకో 2 నెలలు పొడిగించుకున్నారు. పొడిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు పిలిచారు. ఈటల రాజేంద్ర గారు స్పష్టంగా క్యాబినెట్ మినిస్టర్ల సమిష్టి బాధ్యతను గుర్తు చేశారు మరొకసారి. ఆయన 19 ప్రశ్నలలో సాంకేతికంగా ఆయనకి ఏం తెలుస్తుంది, నిజంగా ఒక ఇల్లు కట్టారని మనకే తెలియదు కదా, అటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు గురించి ఒక మంత్రికో ఒక ప్రజాప్రతినిధికో తెలియాల్సిన అవసరం లేదంటున్నారు. అదే చెప్పారు ఆయన. నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఇది చాలా పిచ్చి ప్రశ్న అంటుంది. నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కమిషన్ కూడా చాలా సార్లు బిగ్ బాస్ ఎవరని నిర్ణయం, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు చాలా గమ్మతి కడుతుంది. అంటే రాజకీయంగా కమిషన్ కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను నేను అంటున్నాను, ఆరోపణ కూడా. ఎందుకంటే నిర్ణయం ఎవరు తీసుకున్నారు పేపర్స్ చూసి తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రాజెక్టు నేను ఆనాటికి నిర్మాణం కాలేదు, అప్పుడప్పుడే ప్లాన్ కాలే కదా. దానికి ఒక క్యాబినెట్ ఉంటుంది, క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది, ఖర్చు పెట్టారు. ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఈ నిధులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు అన్నట్టు, అది కూడా ప్రశ్నే కాదంటున్నారు. నిధులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారంటే కాళేశ్వరం కార్పొరేషన్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో కనపడుతుంది. అక్కడ కాళేశ్వరం కార్పొరేషన్ అని చేసి సుమారు 90,000 కోట్ల అప్పు, అంటే 1,00,000 కోట్లకు అప్లై చేశారు. మొదలు అంచెలంచెలుగా అది మంజూరవుతూ 89,000 కోట్ల అప్పు మంజూరైంది, ఖర్చు పెట్టారు కూడా దాని మీద. నీకేం బాధ్యత అన్నారు. ఆయన ఏమన్నారు, 3 రకాల అప్పులు ఉంటాయి. ఒకటేమో బడ్జెటరీ అప్పులు, అంటే బడ్జెట్ ప్రకారం అప్పులు చేసేది, అది పూర్తిగా ఆర్థిక శాఖ కిందకి వస్తుంది. రెండోది కార్పొరేషన్ అప్పులు, అంటే కాళేశ్వరం కార్పొరేషన్. మూడోదేమో మనకు గ్యారంటీ అప్పులు, ఉదాహరణకు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తెచ్చిన అప్పేమో గ్యారంటీ అప్పులు. ఈ 3 ప్రభుత్వం తెచ్చాలి. కానీ కార్పొరేషన్ అప్పులేమో కార్పొరేషన్ తీరుస్తుంది, కార్పొరేషన్ ద్వారా లాభాల ద్వారా. అట్లానే అటు పక్క మన ఏదైతే గ్యారంటీ అప్పులు ఉన్నాయో విద్యుత్ కేంద్రాలు తమ వసూళ్లను బట్టి వాళ్ళు తీరుస్తారు. బడ్జెటరీ అప్పులు మాత్రం పూర్తిగా ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం తీర్చాలి. ఇది అప్పుల సంగతి. కనుక 7 లక్షల కోట్ల అప్పులు అంటే ఇవన్నీ కలిపితే 7 లక్షల కోట్లు. ఇక్కడ ఆయన అడిగిన ప్రశ్నలు 19లో ప్రధానమైన ఈ ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఆయన స్పష్టంగా చెప్పిండు. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది, అందులో ఆర్థిక శాఖ మంత్రి నేను కూడా ఉన్నాను. మరి డబ్బులు ఎట్లా మీరు ఇచ్చారు? డబ్బులు ఎట్లా ఇచ్చారంటే ఏమంటది, ఏదైతే బడ్జెటరీ అప్పుల కోసం అయితే డబ్బులు డైరెక్ట్ గా ఈ కాళేశ్వరం మన దీని నుంచి పోతే మన ఆర్థిక శాఖ నుంచి పోతాయి. కానీ కాళేశ్వరం నుంచి ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో వాళ్ళు మంజూరు చేసుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టారు, బ్యాంకుల నుంచి రిలీజ్ అయినాయి, అవి మాకు సంబంధం లేదన్నారు. కానీ చివరికి ఆర్థిక మంత్రికి సంబంధం లేకుండా ఏం జరగదు, కానీ ఆర్థిక మంత్రికి డైరెక్ట్ గా సంబంధం ఉండదు అని ఆయన చెప్పారు. అది నిజంగా చెప్పారు. ఇప్పుడు ఏమైంది దీని మీద విమర్శలు? రేపు హరీష్ రావు ఏమి ప్రశ్నలు వేస్తారు, తర్వాత కేసీఆర్ గారిని ఏం ప్రశ్నలు వేస్తారు అంటున్నారు. రాజకీయ ప్రశ్నలు ఉంటాయి. ఎప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా సంతకాలు చిక్కరు, సంతకాలు పెట్టాల్సిన అవసరం కూడా కొన్నిటికి ఉండదు. ఫైల్ మూవ్ చేయడమే అంతే తప్ప నిజమైన సంతకాలు డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరు అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి. ఇప్పుడు వాళ్ళ ఆయన మన చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావు గారు ఉన్నారు, అప్పుడు కూడా ఆయన. కనుక ఏమైందంటే సర్పంచ్ కు తప్ప పద్మ గారు మిగతా ఏ ప్రజాప్రతినిధికి డైరెక్ట్ చెక్ పవర్ లేదు, రాష్ట్రపతి కూడా లేదు. కనుక సర్పంచ్ కూడా ఇప్పుడు ఈ మధ్యన ఏం చేశారు, పంచాయతీ కార్యదర్శిని జత చేశారు, ఎందుకంటే అక్రమాలు దొరుకుతున్నారు. అటువంటి అప్పుడు ప్రజాప్రతినిధులు సంతకాలు పెట్టి ఎక్కడైతే చిక్కరు కదా. అందుకని చూడండి, చాలా కుంభకోణం ఉంది, కాళేశ్వరంలో అవినీతి ఉంది. కానీ అవినీతిని డైరెక్ట్ గా వీళ్ళని బాధ్యులు చేయడానికి మనకు చట్టాలు వీలు కల్పిస్తారు. ఎక్కడ కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణ లాలూ ప్రసాద్ యాదవ్ గారు జైలుకి వెళ్ళారు, ఆదాయానికి మించిన ఆస్తుల్లో గడ్డి కుంభకోణంలో వెళ్ళారు. జయలలిత జైలుకి వెళ్ళింది, ఆదాయానికి మించిన ఆస్తుల్లో వెళ్ళింది, పోయింది తప్ప ఓ సంతకం పెట్టినట్టు పోలే. కానీ సంతకాలు పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళారు, స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో 13 సంతకాలు పెట్టారు ఆయన. ఇక్కడేమొస్తుందంటే ప్రజాప్రతినిధులు చాలా వరకు సేఫ్ గా ఉంటారు, బదనాం అవుతారు, రాజకీయం బదనాం అవుతారు, పదవులు పోవచ్చు, అధికారం పోవచ్చు. అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే అధికారులు జైలుకు పోతారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఎవరు పోయారు, శ్రీలక్ష్మి, విపి ఆచార్య వీళ్ళు వెళ్ళారు. నిన్న కాకమున్న జగన్మోహన్ రెడ్డి గారు హయాం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎవరు జైలుకు పోతున్నారు, ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ వీళ్ళు జైలుకు పోతున్నారు. చూస్తున్నాం కదా. కనుక ఇక్కడ ఈ మొత్తం కొండందవి ఎలకనబడతారా, లేకపోతే 400 పేజీల రిపోర్ట్ ఇప్పటికే తయారైంది, ఇవన్నీ చేసి తాత్సారం చేసి కొంచెం రాజకీయ రంగు పులిమి బట్టగాల్చి మీదేస్తారా అనేది ఈ కమిషన్ రిపోర్ట్ మట్టి చెప్పొచ్చు. నేను న్యాయవాదిని, కమిషన్ కూడా
జ్యుడిషియరీ కమిషన్ అంటే యాక్చువల్ గా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి కూడా జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. కనుక వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం రాజకీయ కోణం పక్కన పెట్టి ఆలోచన పెట్టి ఇందులో నిజానిజాలు బయటపడతాయి. ఇప్పటికే మనకు కమిషన్ మీద ఈ కమిషన్ కాకముందు కమిషన్ రిపోర్ట్ రాకముందే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ లో 38 మంది అధికారులను సస్పెండ్ చేయడమో లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉంది కదా. కనుక దానికి జత చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే కాళేశ్వరం మొత్తం కుంభకోణంలో జరిగింది ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఒకవేళ చర్యలు తీసుకోదలుచుకుంటే సగం ఇరిగేషన్ శాఖ మొత్తానికి సస్పెండ్ అవుతుంది. నిజమే మరి. అంటే ఇప్పుడు తిననేర్పింది ఎవరు? వీళ్ళు అధికారులు ఎక్కడ వేలు వంకర పెడితే వెన్న వస్తుందో వాళ్ళకి తెలుసు. కనుక వాళ్ళు ఏం చేస్తారు, రాజకీయ నాయకత్వాన్ని సార్ ఇక్కడ సంతకం, ఇక్కడైతే మనకు లాభం ఉంది, ఇక్కడైతే డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి. అందుకని ఒక ఆఫీసర్ని పట్టుకుంటే 200 కోట్ల రూపాయలు దొరికినాయి. ఒక ఈఎన్సీ హరీష్ సింగ్ అని ఒక ఈఎన్సీని పట్టుకుంటేనే ఏసీబీ జైల్లో ఉన్నాడు ఆయన, 200 కోట్లు దొరికినట్టు. అటువంటి అప్పుడు ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగినట్టు లెక్క. అవినీతి ఉంది. పట్టుకునే క్రమంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించుకుంటూ పోతే లాభం లేదు. ఇప్పుడు వాళ్ళ అందాల పోటీ పెట్టిండ్రు, మొన్నటిదాకా ఈ కార్ రేస్ పెట్టిండ్రు, ఈ కార్ రేస్ అరెస్ట్లు ఎట్లా చేసిండ్రు, రేపు అందాల పోటీలో కూడా ఇంకో ప్రభుత్వం వచ్చి మొదలు పెట్టింది అనుకో రేవంత్ రెడ్డి గారు జైలు పోతారా? ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రాజకీయ కక్షల కోసం కమిషన్లు వేస్తే అవి ముందరపడవు. ఎప్పుడైనా సరే ఒక సాంకేతికంగా ఇబ్బంది ఏం జరిగింది అక్కడ, అది ఎందుకు కుంగిపోయింది, దీని మీద SDA రిపోర్ట్ ఉన్నది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికే ఈ 3 కలగలుపుకొని ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈటల రాజేందర్ గారు వాస్తవం చెప్పారు, ఆయనకున్న పరిధి ఏమిటి చెప్పారు, కేబినెట్ సమిష్టి తత్వం ఏం చెప్పారు, ఆర్థిక శాఖ ఏం చేస్తుందని చెప్పారు. రేపు పొద్దున సాగునీటి మన మంత్రి కూడా హరీష్ రావు గారు కూడా 9వ తారీఖు వస్తున్నారు, ఆయన కూడా అదే చెప్తారు. 11వ నాడు ముఖ్యమంత్రి కూడా అదే చెప్తారు. విధాన నిర్ణయాలు చేయడం మాత్రమే చట్టసభల పని, లేకపోతే మన ప్రభుత్వం పని. విధాన నిర్ణయాలు అమలు చేయడం అనేది కార్యనిర్వాహక పని. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది, సుధా ఏం చేస్తుంది. అంటే నిజమైన బలమైన డాక్యుమెంట్స్ లేకుండా ఈ వాంగ్మూలం వల్లే నిజాలు బయటకు వస్తాయంటారు అసలు? డాక్యుమెంట్స్ ప్రజాప్రతినిధుల దగ్గర ఎందుకు ఉంటాయి? డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ప్రభుత్వాలు శాశ్వతం కదా పద్మ గారు. డాక్యుమెంట్స్ ఏవైనా ఒక శాఖ ఉంది, నీటిపారుదల శాఖ ఉంది, దాని దగ్గర ఉంటాయి. లేకపోతే ఆర్థిక శాఖ ఉంది, దాని దగ్గర ఉంటాయి. కానీ నిన్న ఈటల రాజేంద్ర గారు కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలన్నారు. అంటే డాక్యుమెంట్ ఇంటికి తీసుకెళ్తారా? కాదు కదా. అంటే మళ్ళీ సమాచార హక్కు ద్వారానో లేకుంటే ఏ రకంగానో ప్రభుత్వం నుంచి సేకరించి పంపించాలి, అది అఫీషియల్ డాక్యుమెంట్ అవుతుంది. నేను ఇంట్లో పెట్టుకున్నా, నేను అప్పుడు పనిచేసినప్పుడు అంటే చెల్లవు కదా. అందుకనే ప్రభుత్వాలు శాశ్వతము. వీళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ 5 ఏళ్లకు పరిమితం అవుతారు. అధికారులు మాత్రం 35 ఏళ్ళు ఉంటారు. కొందరు 18 ఏళ్ళకి ఉద్యోగం వస్తే ఇప్పుడు ఈ 61 ఏళ్ల పదవి విరమణ ప్రకారం 35-36 ఏళ్ళు కూడా అధికారులు ఉంటారు, కాదంటలేదు. కానీ శాఖాపరమైన కాగితాలు మొత్తం ఆ శాఖల ఆఫీసుల్లో ఉంటాయి. ఇవాళ కంప్యూటర్లో ఉంటున్నాయి. అందరికి యాక్సెసిబిలిటీ ఉంటాయి, కొన్ని ఉంటాయి, అన్ని ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థిక శాఖ కొంచెం గుప్తంగా ఉంటది కనుక అన్ని ఆర్థిక శాఖ రిలీజింగ్స్ అన్ని కూడా మనకు ఆన్లైన్ లో కనపడవు. కనుక ఆ రకంగా చూసుకుంటే ఈ ప్రజాప్రతినిధులు విచారించే దానికే ఈ కమిషన్ పదవీ కాలం పొడిగించారని అంటున్నారు. ఇది మంచిదే, ఎందుకంటే వాళ్ళని విచారించలేదు కదా అని ఒక లోటు లేకుండా కేసీఆర్ గారితో సహా విచారణ కారుకోలే పోవాల్సిందే. ఒక మాట కూడా చెప్పే ముగిస్తాను. నిన్నగాక మొన్న ధర్నా చేసింది కవిత గారు. మా నాన్న చాలా జాతిపిత, ఆయనను పిలుస్తారా నోటీసులు పెట్టి అంటే ఎవ్వరైనా పిలుస్తారు, దానికి ఎవ్వరు అతిథులు కాదు. సాక్షాత్తు ప్రధానమంత్రిగా పనిచేసిన మన పి నరసింహరావు గారు ఒక చిన్న కోర్టు ముందు, ఢిల్లీలో కోర్టు ముందు చేతులు పడాల్సి వచ్చింది కదా. అంటే చట్టం ముందు అందరూ సమానలే కదా. నన్ను పిలుస్తారా మిమ్మల్ని పిలుస్తారంటే లాభం లేదు, పోవాల్సిందే, నిజాలు చెప్పాలి. ఇవన్నీ నిగ్గుదేల్చిన తర్వాత ఈ కమిషన్ రిపోర్టును బట్టి ఉంటది. ఇప్పటికే 2-3 కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి, ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు యాదాద్రి భద్రాద్రి దాని పేరు మీద ఇప్పటికే రిపోర్ట్ వచ్చింది, ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు. దాని మీద ఏమైంది, అవినీతి జరిగిందన్నారు, BHEL నుంచి కొనుగోలు జరిగిందన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలులో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లోపం జరిగిందన్నారు. మరి ఏమైంది? ఏమంటున్నాను, కమిషన్ అన్ని రాజకీయ కమిషన్గా మారితేనేమో ఏమి కాదు, కొండందవి ఎలకను కూడా పట్టలేరు. నిజమైన చిత్తశుద్ధి, ప్రజాధనం దుర్వినియోగం అయింది అనుకున్నప్పుడు ప్రజాధనాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు చేసినా వాళ్ళకి జైలు పంపించాల్సిన అవసరం ఉంది. ఒక అధికారే పోతే 200 కోట్లు దొరికినప్పుడు దీనిలో 100 కాదు 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మనకు అర్థమవుతుంది. అవినీతి ఎక్కడ జరిగిందో తెలుసుకొని వాళ్ళ మీద కానీ ఆ డిపార్ట్మెంట్ మీద కానీ చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లు ఉన్న L&T పనిచేసింది, మెగా పనిచేసింది ఇందులో. కనుక వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అసలు కుంగడానికి కారణం ఏమిటి? ఇది మనకు NDSA రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ 2 పిల్లర్ను ఎట్లా బాగు చేసుకుంటే బాగుంటది,
ఇప్పుడు మొత్తం ఇల్లు విడిచిపెట్టలేం కదా, కాళేశ్వరం మీద బదనాం చేసి ఊరుకొని ఇవాళ మొత్తం కాళేశ్వరం ఫలితాలు మనం అనుభవిస్తలేమా? అంతేందుకు నిన్ననే మనకు గంధమాల రిజర్వాయర్కు మన రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. దాని నీళ్ళు ఎక్కడి నుంచి సోర్సు? కాళేశ్వరం కదా నీళ్ళు అయితే. అంటే నేనేమంటున్నాను, మొత్తం కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేసి చంపడం కంటే ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మీ రాజకీయ వివాదాలు మీకు ఉన్నాయండి, అవినీతి జరిగితే ఖచ్చితంగా పట్టుకోవాల్సింది, ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనా దాన్ని మనం ఛేదించాల్సింది. కానీ దాని పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికిరాదు అనే భావన సరైనది కాదు. కొన్ని పనులు ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేస్తాయి, విధాన నిర్ణయాలు తీసుకుంటాయి, దాన్ని కంటిన్యూ చేసి తప్పైనా ఒప్పైనా సంసారాన్ని ఎట్లా తీసుకుంటూ పోతామో దాని రకంగానే కొత్త ప్రభుత్వం పనిచేయాలి. కానీ చేతులు ఎత్తేసి మాకు సంబంధం లేదు, అది అయిపోయింది, మేము కొత్త చేస్తాం, మేము మూసీ నది ప్రక్షాళనే మాది ప్రాధాన్యత కరెక్ట్ ఉండాలి, ఎవరి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. దానికి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తున్నాను. రేపు పొద్దున మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగద్దు, జరగాలి. కానీ మింగ వెతుకులేదు మీసాలకు సంపేన అన్నట్టు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి సరిగ్గా పైసలు లేవంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నిధులు చేసుకోవాలి, మూసీ నది ప్రక్షాళన చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. కానీ రాజకీయ కక్షల కోసం మాత్రం ఈ కమిషన్ ఉపయోగించుకుంటే అది బ్యాక్ బౌన్స్ అవుద్దని నేను. ఓకే రైట్, మీరన్న అంశమే మరి ఒకటి ఆల్రెడీ 6 నూరైనా సరే మూసీ నది ప్రక్షాళన చేస్తాం అంటూనే